విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం రద్దు చేయడంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదనుకుందో ప్రధానంగా ప్రజలు చైతన్యవంతమై తీసుకొచ్చిన చట్టాలు ఏ చట్టం కూడా తనను ఇంప్లిమెంట్ చేయదలుచుకోలేదు. రాజ్యాంగాన్ని ఎత్తేసే ప్రయత్నంలోనే ప్రజలకు ప్రధానంగా సమీకరణ ఎక్కడైతారో ప్రధానంగా అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బ కొట్టుకుంటూ పోవాలనే ఆలోచనలో ఉన్నది. మనువాద సంస్కృతి సనాతన ధర్మం ఏది చెప్పిందో బ్రాహ్మణాధిపత్య రాజకీయాలను మళ్ళీ ముందుకు తీసుకురావాలి, రాజరిక వ్యవస్థని మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే ప్రజల చైతన్యవంతంగా తీసుకునే చట్టాలు ఏవి కూడా ఉండొద్దు అనే ఏకైక లక్ష్యంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న పన్నాగంలో నరేంద్ర మోడీ ఇది కార్పొరేట్ సంస్థలకు ప్రధానంగా ఉపయోగపడే విధంగా ఈ చట్టాలను మారుస్తుంది. వికసిత్ భారత్ రామ్జీ పేరుతో తీసుకొచ్చిందో ఇది ఒక దేవుడితో సమానంగా చూస్తున్నాం మేమనే పద్ధతుల్లోనే దేవుడి పేరు చెప్పి ప్రజలని కాళ్ళు ఇరగొట్టే ప్రయత్నంలోనే భాగం ఇది చేస్తూ ఉన్నారు. మళ్ళీ బానిస సమాజంలోకి ప్రజల్ని నెట్టాలంటే ఆ చట్టాలు కార్మికులు తీసుకొచ్చే చట్టాలు, కర్షకులు తీసుకొచ్చే చట్టాలు, రైతులు తీసుకొచ్చే చట్టాలు, ఈ చట్టాలను మొత్తం కూడా తీసేసి ప్రధానంగా ముందుకు పోవాలనే ఆలోచనలో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘం ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిందో కేవీపీఎస్గా ప్రధానంగా మీ పోరాటంలో భాగస్వామ్యమవుతాం. ఖచ్చితంగా ప్రజల హక్కులను, ప్రజా రక్షణ కోసం ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కాపాడుకోవడంలో మనమందరం కూడా భాగస్వామ్యం ఉండి ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఏదైతే రద్దు చేసే కుట్ర పన్నుతుందో ఆ కుట్రను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పోరాటంలో ఖచ్చితంగా మేము కూడా భాగస్వామ్యం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున